ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైస్ మిల్లల్లో మా ధాన్యం దింపట్లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇటీవల రైస్ మిల్లకు సంబంధించిన తనిఖీ చేశారు. ఆకస్మికంగా రైస్ మిల్లను త్వరితగతిన దించుకోవాలి, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. ఇక్కడ రైతులు ఉన్నారు. ప్రధానంగా అసలు వారి ధాన్యం దిగిందా లేదా అనే అంశానికి సంబంధించి రైతు చిన్నారెడ్డి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వారేశారు, ఏంది మీ పరిస్థితి, ధాన్యం పరిస్థితి ఏంది? నాకు సొంతంగా 4 ఎకరాలు ఉంది. నేను ఇంకొక 6 ఎకరాలు కౌలుకు చేస్తూ ఉన్నా. మొత్తం 10 ఎకరాల సన్న వడ్లు వండించిన, కూనారం వడ్లు వండించిన. ఈ నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు తొందరగా ఖాళీ చేయాలా, వడ్లని ఖాళీ చేయాలా, రైస్ మిల్లు దించుకోవాలా అని చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా తొందరగా మంచి మ్యాచర్ 17-16 మ్యాచర్ వడ్లని రైస్ మిల్లకు పంపితే ఒక్కొక్క రైస్ మిల్ వాళ్ళు 4 రోజులు 5 రోజులు ఆ యొక్క లారీలను దింపకుండా రైతులు పోయి పడిగాపలు కాసినా కూడా రైస్ మిల్ వాళ్ళు పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే నేను స్వయానుగా నేనే కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను, కలెక్టర్ సీసీ గారికి కూడా మాట్లాడిన డైరెక్టు. కానీ ఇంతవరకు కూడా ఆ రైస్ మిల్ వాళ్ళు స్పందించడం లేదు. ఆ రైస్ మిల్ గత కొన్ని సంవత్సరాల గురించి కూడా ఆ యొక్క రైస్ మిల్ వాళ్ళు బాగా ఆరితేరిపోయారు. కాబట్టి వాళ్ళు ఎవరికి కూడా భయపడకుండా రైతుల రక్తం తాగుతూ ఉన్నారు. ఈ రైస్ మిల్లు నిజామాబాద్లో కేసీపీ రైస్ మిల్, సిద్ధి రామేశ్వర రైస్ మిల్ అనేది ఉంది నిజామాబాద్లో. పెద్ద అది కనీసము ఒక 20 ఏళ్ల సంది వాళ్ళ దోపిడీకి అయితే అంతు లేకుండానే పోయింది. దాన్ని ఒక ప్రభుత్వ అధికారి కూడా పట్టించుకోడు, కలెక్టర్ కూడా పట్టించుకోడు. మా జిల్లాలో ఉన్నటువంటి ఎవరి నాయకులు కూడా ఆ యొక్క రైస్ మిల్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఆ యొక్క రైస్ మిల్ని తక్షణమే అందరూ కలిసి కూడా అధికారులు దాని యొక్క సీజ్ చేయాలా. రైతుల రక్తం దాగి ఒక్కొక్క క్వింటాలకు 10 కిలోలు 8 కిలోలు తరుగు తీస్తూ ఉండు, లేదంటే ఆ రైస్ మిల్ కాడికి లారీ తీసుకపోమంటాడు. రైతు తీసుకపోలేని పరిస్థితి, బయటికి ఈ అధికారులు దింపలేని పరిస్థితి. ఆ మాల్ని అంటే డ్యామేజ్ ఉందా అంటే వర్షంకు తడిసింది కాదు, డ్యామేజ్ లేదు ఎలాంటిగా. ఆ యొక్క రైసు అంత బాగున్నా కూడా అది ఎండకు మాకు నూకలవుతుందని ఒకటే ఒక కారణంతో ఆ ఒక రైస్ మిల్లల్లా దోపిడీ జరుగుతూ ఉంది. ఇది అధికారులు గౌరవ ముఖ్యమంత్రి చెప్పినా కూడా అధికారులు ఇప్పటికీ స్పందన లేదు. నేను స్వయానుగా నేనే కలెక్టర్ సీసీ గారికి ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. ఆ ఒక రైస్ మిల్కి వెళ్ళి బలవంతంగా లారీని నేనే ఇంకో రైస్ మిల్కి తరలించడం జరిగింది. కాబట్టి అయినా కూడా ఎక్కడ కూడా దించుకోవట్లేదు. ఇప్పటికీ 4 రోజులైంది ఆ రైస్ మిల్ లారీ. అంటే ప్రధానంగా ఇప్పుడు రైస్ మిల్లు ఏ రైస్ మిల్కు అలాట్ చేస్తే ఆ రైస్ మిల్కి వెళ్ళాలి, ఇట్లా వేరే రైస్ మిల్కు తరలిస్తున్నా అని చెప్పినారు కదా. అసలు అధికారులు ఏమంటున్నారో దానికి సంబంధించిన అలాట్మెంట్ ఇస్తున్నారు. అధికారులు ఏమంటారు, అలాట్మెంట్ ఇస్తలేరు. అది జీపీఎస్ లొకేషన్లో ఏ రైస్ మిల్ ఉంటే అలాట్మెంట్ ఇస్తే ఆ రైస్ మిల్కే పోవాలా. అధికారులను అడిగితే ఏమంటారు, ఆ రైస్ మిల్లతోటి మీరే పోయి మాట్లాడుకోండి, మేమేం మాట్లాడలేము, దాన్ని ఏం చేయలేము మేము అని అధికారులు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఏఎస్ఓ గారికి ఫోన్ చేసినా మాట్లాడినా ఏఎస్ఓ గారు ఏం చెప్పి, నిజామాబాద్ ఏఎస్ఓ గారు మీరే పోయి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని మాట్లాడుకోండి, మేము మాట్లాడలేము, మేము వేరే దగ్గర ట్రాన్స్ఫర్ కూడా చేయలేము అని తెగతండిగా చెప్పడం జరిగింది. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యము, ఆ రైస్ మిల్లతో అధికారులు కుమ్మక్కైనరా, లేకపోతే ఈ రైస్ మిల్లలు గత 20 సంవత్సరాల దాన్ని చూస్తూ ఉన్న వీళ్ళు 10 సంవత్సరాల సంది రైతుల రక్తం దాగే రైస్ మిల్ కేసీపీ రైస్ మిల్ మాత్రం దాంట్లోకి నేను దాదాపు ఒక 20 సార్లు పోయినా. ఆ రైస్ మిల్ ఇంత మంచి లారీ ఏ లారన్నా పోని తరిగిస్తేనే దించుతాము, లేకపోతే లేదు. క్వింటాల్కి 8 నుంచి 10 కిలోలు వాళ్ళ డిమాండ్, వాళ్ళ ఇష్టం ఉన్నంత వాళ్ళు చెప్పినంత ఇవ్వాలా. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా రైస్ మిల్లను తనిఖీ చేసింది. ఆకస్మికంగా నిన్న రైస్ మిల్లను తనిఖీ చేసినప్పుడు త్వరితగతిన ధాన్యం దించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ హెచ్చరించిన రైస్ మిల్ల తీరు, అధికారుల తీరు మారట్లేదా? ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది తప్ప, చెప్పడం తప్ప ఆచరణలో సాధ్యమయ్యేది మాత్రం ఎక్కడ జరగట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి అంతా సీరియస్గా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, కానీ అది అక్కడి మటుకే ఉంటుంది. ఇక్కడ అధికారులు మాత్రం ఎక్కడ రైస్ మిల్లుల దగ్గర జరగట్లేదు. రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఇది అన్యాయంగా ఈ యొక్క రైస్ మిల్ వాళ్ళు రైతుల రక్తం దాగే విధంగా 8-10 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దీనిపైన చర్య తీసుకొని తక్షణమే వారి రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీ స్థానిక ఎమ్మెల్యేని ఎప్పుడైనా సంప్రదించారా? ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైస్ మిల్లర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా సంప్రదించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఏదన్నా కానీ మంచి మాలు ఉండవరి బాజాప్తా కొట్లాడండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అయినా కూడా రైస్ మిల్లుల మొండి వైఖరి, రైస్ మిల్ ఆయన అయితే బాగా విపరీతంగా ఉన్నాడు. ఆయన కేసీ పైన ఆయన మాత్రం మరీ దారుణంగా మాట్లాడిండు. అమ్ముకపో, ఏడన వారబోసుకపో, నాకేం చేసేది, నీ ఓడైతే నాకెందుకని బెదిరియడం జరిగింది ఆ రైస్ మిల్ అయినా మమ్మల్ని.
మొత్తానికి చూడొచ్చు నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్ల ఆగడాలు ఇంత కాదు, రైస్ మిల్లలో ధాన్యం దింపుకోవడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఆ రైస్ మిల్ల కూడా తనిఖీ చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అధికారులు కుమ్మక్కై ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించి దింపడం లేదు. మా ధాన్యానికి సంబంధించిన 10 కిలోల క్వింటాల్కు 10 కిలోల కడత అడుగుతున్నారు, మా ధాన్యం ఎక్కడ పోసుకోవాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.